వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న మీకు రాహుల్ రెడ్డి గారి కేసుకి సంబంధించి ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించి అప్డేట్ అనేది ఇచ్చాను. అది ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఏర్పడింది అని 1 వీక్లో దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది ఇవ్వాలనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు గురువారం అనేది మళ్ళీ లిస్టింగ్ డేట్ అనేది, అప్పుడు నేను కోర్టులో ఉన్నాను ఫ్రెండ్స్, గురువారం అని చెప్పారు. కానీ గురువారం లోపు సబ్మిట్ చేస్తే మనకు ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించి 1:1 వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ లిస్టింగ్ డేట్ అనేది మనకి ఏమీ ఇవ్వలేదు. ఆ లోపు కమిటీ అనేది ఏర్పడి తొందరగా ఇచ్చేస్తే తెలుగు మీడియం రిజల్ట్స్ అంత తొందరగా వస్తాయి. కాబట్టి దీనికి సంబంధించి అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, దీని యొక్క లిస్టింగ్ డేట్ అనేది మనకు 21వ తారీఖున జరిగింది కదా, ఆ రోజు కమిటీని వేయడం జరిగింది. అయితే దీనికి డిస్పోజల్ డేట్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఆ రోజే దీనికి డిస్పోజల్ చేశారు. అంటే ఏంటంటే నెక్స్ట్ ఇంకా హియరింగ్ అనేది ఏమీ ఉండదు కేసుకు సంబంధించింది. ఇంకా ఫైనల్గా ఆ ఎక్స్పర్ట్ కమిటీ అయితే ఏదైతే ఉందో ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే చెప్తుందో మార్పు చేయాలంటే మార్పు చేయాలి, లేకుంటే లేదు అనేసి చెప్తారు. వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఫైనల్ చేసేసి టీఎస్పీసీ వాళ్ళు ఇంకా మెరిట్ లిస్ట్ ఉంటే ఇవ్వడం, లేకపోతే ఏ మార్పు లేకుంటే 1:1 ఇవ్వడం జరుగుతుంది. కేసు స్టేటస్ వచ్చేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ అప్పుడైతే పెండింగ్ అని ఉండేది కదా, ఇప్పుడు డిస్పోజల్ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు హైకోర్టులో ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించి కేసు అనేది లేదు. కాబట్టి ఇంకా తెలుగు మీడియం రిజల్ట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.